నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శతకర్ణి అంచనాలకు తగ్గట్లుగానే ఘన విజయం సాధించింది. ఈ సినిమా 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చే టైంకు ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల షేర్ సాధించి చాలా చోట్ల ఇంకా మంచి కలెక్షన్లు సాధిస్తుంది. ఇదిలా ఉంటే బాలయ్య తన 101వ సినిమాగా కృష్ణవంశీ రైతులో నటిస్తాడని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం ఆ ప్రాజెక్టును బాలయ్య పక్కన పెట్టేసినట్లే తెలుస్తుంది. మెగాస్టార్ చిరు చేయాల్సిన ఓ ప్రాజెక్ట్ ఇప్పుడు బాలయ్య చేతికి చిక్కినట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ నుంచి చిరు అవుట్ అవగా బాలయ్య ఎంట్రీ ఇచ్చేశాడని ఇండస్ట్రీ ఇన్నర్ టాక్. అసలు మ్యాటర్ ఏంటంటే కేఎస్ రవికుమార్తో చిరంజీవి ఓ సినిమా చేయనున్నారని టాక్ గతంలో వినిపించింది. ఓ కథ వినిపించగా దాన్ని డెవలప్ చేయమని చిరంజీవి అన్నారట. చిరు 151వ సినిమాగా ఆ ప్రాజెక్టే ఉంటుందని ముందు టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు సురేందర్ రెడ్డితో 151వ సినిమా, బోయపాటి శ్రీనుతో 152వ సినిమా చిరు చేస్తారనే విషయం తెలిసిపోయింది. దీంతో చిరుకు చెప్పిన కథనే బాలయ్యకు వినిపించి ఒప్పించాడట దర్శకుడు కేఎస్ రవికుమార్. దీంతో రైతు సినిమాతో పాటు ఎస్వి కృష్ణారెడ్డి చెప్పిన కథలను పక్కన పెట్టేసిన బాలయ్య ఇప్పుడు కేఎస్ రవికుమార్ కథతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. గతంలో రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి లాంటి దర్శకులతో సినిమాలు తీసిన కేఎస్ రవికుమార్ చివరగా రజనీతో లింగా లాంటి ఫ్లాప్ మూవీ తీశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.